ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకి గొప్ప నెమ్మది ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, మన దినచర్యను నెమ్మదితో ప్రారంభించటం అనేది కేవలము దేవుని వాక్యము ద్వారానే అది సాధ్యపడుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని. అవును, అనుదినము కూడా దేవుని వాక్యములో ఆనందిస్తూ మన దినచర్యలో మన పనులలో ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన కృప మనకి తోడుగా ఉంటూ ఉన్నది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ప్రభు తన వాక్కును మనకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. అవును, ఐగుప్తీయులకు వచ్చిన రోగములలో ఏది కూడా నేను మీకు రానివ్వను, మిమ్ములను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన మనకి ఏ రోగము కూడా రానివ్వను. ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నా, ఏదైనా రోగం ఉన్నా, ఏదైనా వ్యాధి ఉన్నా దాని నుంచి మనకి స్వస్థత, విడుదల ఎప్పుడు లభిస్తున్నది? అవును, పైన చెప్పిన రీతిగా మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఆయన వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినప్పుడు ఏ రోగమున్నా, ఏ మరణకరమైన వ్యాధి అయినా ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన కుదర్చని రోగం అంటూ ఏది లేదు ప్రియ దేవుని బిడలారా. ఆనాడు ఐగుప్తీయులకు వచ్చిన ఎన్నో రోగాల చేత వారు మరణించిన వారుగాను, ఎన్నో అవును వారు ఎంతగానో నష్టపోయిన వారుగాను, అదే సమయంలో ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రజలను ఆయన స్వస్థపరిచిన దేవుడుగాను, వారికి ఏ రోగము అంటకుండా వారిని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. సామెతల్లో ఉంటుంది, మరి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మనము గైకొనినప్పుడు మన దేహమునకు ఆరోగ్యము, మన ఎముకలకు స్వస్థత లభిస్తూ ఉన్నది అని. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈ రోజున ప్రతి వారిలో ఏదో ఒక రోగము, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక సమస్య, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మరి ఏ రోగము లేని వారంటూ ఈ రోజుల్లో ఎవరు కనిపించట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అవును, ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వ్యాధి, దానితో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్నో టెస్టులు చేస్తూ, ఎంతో డబ్బును వ్యయపరుస్తూ, అవును, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను మనము ఎదుర్కొంటున్న ఈ అనుభవంలో ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన మాటలకు విధేయత చూపి ఆయన కట్టడలను మనము అనుసరించినప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగము మీకంటనివ్వను. మీకు ఏ రోగము, ఏ వ్యాధి మీతో మీరు ఇబ్బంది పడుతున్నా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏ డాక్టర్ కూడా ఇలాంటి వాగ్దానాన్ని ఇవ్వడు. ఎన్నో డబ్బులైతే తీసుకుంటారు కానీ, అవును ప్రియ దేవుని బిడలారా, ఖచ్చితంగా నీ రోగము కుదుర్చబడుతుంది, నీ వ్యాధిని నేను తీసివేయగలను అని హామీ ఎవరు ఇవ్వరు. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు అభయం ఇస్తూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు స్వస్థత, నీకు దీర్ఘాయువు ఆయన కట్టడలు అనుసరించుట వలన కలుగుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. అవును, మరి దేవుని యొక్క సేవకులు, దేవుణ్ణి అనుసరించిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు కూడా దీర్ఘాయువు కలిగి వారు జీవించారు అంటే కారణం దేవుని కట్టడలను వారు అనుసరించారు, ఆయన న్యాయ విధులను వారు గైకొనినారు, ఆయనను శ్రద్ధగా ఆయన మాటల ఎడల వారు లక్ష్యముంచారు.
ఈ రోజున దేవుని మాటల పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు బాధ్యత వహిస్తాడు. వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, వారిని ఆయన విడిపిస్తాడు, వారిని ఆయన స్వస్థపరుస్తాడు. ఈ ఉదయ కాలము ఏ విభాగములో, ఏ పరిస్థితులలో నీ కుటుంబంలో అస్వస్థత, అవును మరి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడని తన వాక్కు ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా వినినప్పుడు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడల విషయంలో విధేయత కలిగి అనుసరించినప్పుడు ఏ బలహీనత మనకు రానివ్వడు. ఏ రోగము ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మనలను విడిపించి మనలను దీర్ఘాయువు చేత ఆయన మనలను ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డ, నీవెవరివైనా ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఉన్న స్థలములో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యమును అనుసరిస్తూ వాక్యాన్ని విని వదిలేసే వారంగా కాకుండా వాక్యమును విని వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించుటలో ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప క్షేమం, ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప విడుదల ఉన్నదో దానిని మనము తెలుసుకొని నెమ్మదితో, సంతోషముతో, సమాధానముతో మన కుటుంబ జీవితాలను ముందుకి కొనసాగిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ యొక్క వాక్కు ద్వారా, అవును తండ్రి, నీ న్యాయ విధులు, నీ కట్టడలు, నీ యొక్క తండ్రి నాయన శ్రద్ధగా నీ మాటలు వినినప్పుడు ప్రభువా, ఐగుప్తులో కలిగిన ఏ రోగము, ఏ మరణకరమైన వ్యాధి కూడా నీ బిడ్డలకు రానివ్వను అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ సమయంలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ వ్యాధి చేత బాధపడుతున్నప్పటికీ, ఏ రోగము చేత నీ బిడ్డలు నెమ్మది లేకుండా ఉన్నప్పటికీ ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపించే దేవుడు. అవును ప్రభువా, నీ వాక్యమును గైకొనుటలో, నీ కట్టడలను అనుసరించుటలో నీ దేహముకు ఆరోగ్యము, నీ ఎముకలకు స్వస్థత, నీకు దీర్ఘాయువు లభిస్తూ ఉన్నది అని నాయనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నీ ప్రియ బిడ్డలు ఎన్నో లక్షలు వెచ్చిస్తూ ఉన్నారేమో, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నో టెస్ట్ల కొరకు, అవును ప్రభువా తండ్రి నాయన వారి కష్టార్జితమును వ్యయపరుస్తూ ఉన్నారేమో, వారి యొక్క ఆస్తిపాస్తులను కూడా అమ్ముకొని, అవును వారి ఆరోగ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో. ఈ ఉదయకాలం ఈ మాటల చేత నీ బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ మాటలు శ్రద్ధగా వినినప్పుడు, నీ మాటలకు విధేయత చూపినప్పుడు, నీ కట్టడలను అనుసరించినప్పుడు, నీ న్యాయ విధులను మేము అనుసరించినప్పుడు తండ్రి, నీవు దీర్ఘాయువును, నీవు స్వస్థతను, నీవు విడుదలను, నీవు క్షేమమును ఇస్తానని మాకు వాగ్దానం ఇచ్చావు. ఆ ప్రకారంగా ఈ ఉదయకాలము నీ బిడ్డల జీవితాల్లో సమాధానాన్ని, ధైర్యాన్ని, నెమ్మదిని మీరు నింపమని తండ్రి నాయన ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప, వారికి స్వస్థత నాయనా, వారిని నీవు స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. నీ బిడ్డలను నీ వాక్కు చేత మీరు ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు. నెమ్మదితోనూ సమాధానముతోనూ నీ బిడ్డల కుటుంబాలను మీరు బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.